industry treating you, and how did you feel working for this movie? మొన్న మీరు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఆయన మిమ్మల్ని ఏడిపించడం చూసాం మేము. ఇట్లా మీకు అలా అర్థమైందా అంటారా? ఏడిపించడం కాదు, ఆయన చెప్తున్నారు ఏంటి మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లుందని సైగ చేస్తున్నారు. అంటే సడన్ గా షాక్ అండి. ముందు స్పీచ్ వెళ్ళింది, ఏదో మాట్లాడతారు లేదో అని అనుకున్నాం. సడన్ గా ఓజీ శుభాకాంక్షలు అనగానే నాకేం అర్థం కాలేదు. అంటే అడిగాను రాసిచ్చే స్క్రిప్ట్ లేదన్నా. సో మీకు ఇట్లానే ర్యాగింగ్ అవుతూ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. It was a very big deal for me to get this role because they showed so much confidence in me that, because see, before this film I have done only 2 films, so giving this kind of character to someone, it's a big deal, and I was lucky enough to get this opportunity. And I mean, Hyderabad is great. I love coming here, working here. There's this very positivity in the air, I feel like. And Kiran was an amazing co-star. He has supported me throughout. Nijanga, really? Yeah, he has supported me throughout. Because he did not drag you or something? No, he did not do any drag. Sweet. ఇప్పుడు ఒక చిన్న ఇది గేమ్ లాంటిది అనుకోండి. ఊరికే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఏంటంటే మీరే ఊరు నుంచి వస్తున్నారో చెప్పి, అంటే నేను చెప్తా ఫస్ట్ కమింగ్ 1 by 1 నుంచి. నాని గారు, మీది ఏ ఊరండి? నెల్లూరు. నెల్లూరులో మీకు బాగా ఫేమస్ అయిన డిషెస్ కొన్ని చెప్పండి. నెల్లూరు అంటే గుర్తొచ్చేసి ఫస్ట్ చేపల పులుసు అండి. సో నెల్లూరు చేపల పులుసు. మా బుచ్చిరెడ్డిపాలెంలో మటన్ బిర్యానీ అదిరిపోతుంది. ఎక్కడండి? బుచ్చిరెడ్డిపాలెం. బుచ్చిరెడ్డిపాలెం. దాని తర్వాత కావాలని ఒక ఊరు ఉంది, అక్కడ కావాలి నాటుకోడి ఫ్రై అదిరిపోద్ది. దాని తర్వాత ఆత్మకూర అనే ఊరు ఉంది, అక్కడ మళ్ళీ చేపల పులుసే చిన్న చేపలు ఉంటాయి. నెల్లూరు అన్నారు, కావాలి నెల్లూరు డిస్టిక్. నెల్లూరు వేసుకుని వెళ్తే అన్ని తినచ్చు. కావాలి దాకా నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్. అండ్ వెజ్ వస్తే కోమలా సో కోమలా మీల్స్ అనేది నేను తిన్న బెస్ట్ మీల్స్. అంటే మీ ఊర్లో వస్తున్నారు కాబట్టి నెల్లూరులో చెప్పాను. అండ్ ఎగ్ దోశ వరకు వచ్చేసరికి నాకు తెలిసి నెల్లూరులో చేసినట్టు ఏ బండి మీద తిన్నా కానీ ఎగ్ దోశ నెల్లూరులో చేసినట్టు ఇంకెక్కడ. ఓకే, ఎగ్ దోశ అంటే అన్నూరులో కూడా బాగుంటది. అదే ఆయన వచ్చాక ఆయన చెప్తారు. సో మీకు మ్యారేజ్ అయిందా అండి? లేదు, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో ఫుడ్ బాగుంటుందని చెప్పాలి, లేకపోతే వైఫ్లు ఊరుకోరు. కిరణ్ గారు, మీదే ఊరండి? రాయచోటి అండి. రాయచోటి. అక్కడ ఏంటి బాగా ఫేమస్ ఫుడ్? రాజధాని బిర్యానీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5:30కి చాలా బాగుంటుంది. మార్నింగ్ 5:30కి బిర్యానీ? 5:30 స్టార్ట్ అవుతుంది, 8:30 అంతా అయిపోద్ది. ఓకే. తాజ్ మహల్లో కుష్కా బాగుంటుంది. ఓకే. రవీస్ కేఫ్లో మసాలా దోశ చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మా దగ్గర గోల్ చెరువు దగ్గర పాల్కోవా ఫేమస్, మా సైడ్ గోల్ చెరువు పాల్కోవా. ఓకే. టానా దగ్గర కోవా జాంగ్రీ అని ఉంటుంది, అది ఫేమస్. మీ వైఫ్ వంట చేస్తారా? చేస్తారు. బాగా చేస్తారా? బాగా చేస్తారు. నైస్. ఏ డిష్ బాగా వండుతారు? పప్పు చేస్తారు, టమాటా పప్పు బాగా చేస్తారు. మీరు చెప్పండి. I'm from Kethen. Gaver, there's this sweet gaver. Gaver? Yeah, it's like of khoya. Khoya karna gaver easy ga. But yeah, gaver. Gaver. There's a sweet. Khoya is made of milk only. I mean. Kova type emo. Kova అనుకున్నాం. Maybe, I don't know. It's like start అయింది మెలాగ్ మన the white color. Kova అనుకున్నాం. Acha, it's gaver. Acha, it's khoya here. Kova. మేబీ కోవా. కింద కమెంట్స్ చెప్తారులేండి. So that is very famous over there. Okay. Anything else? Samosas. Samosa. Okay. Nice. Samosas, dahi balla. Ido biryani rice item, any rice item that's famous? The cultivation happens in Haryana. Yeah, I know. The rice cultivation, so that is famous. Okay. So there are a lot of sheller of rice and all, like factories. Oh, nice. నరేష్ గారు, మీరు చెప్పాలి మీ ఊర్లో ఫేమస్. మా తరం చాలా మట్టుకు యాక్టర్స్, టాప్ యాక్టర్స్ అందరూ కూడా పుట్టింది మెడ్రాస్. ఎందుకంటే రాజధాని అది. అక్కడ మార్నింగ్ ఫేమస్ ఏంటంటే డిగ్రీ కాఫీ అండి. మద్రాస్ డిగ్రీ కాఫీ అంటే తెలియదు ఉంది సమయానికి. అందులో డిగ్రీ చేస్తారు.
అదే అదే డిగ్రీ, అదొకటే డిగ్రీ నాకు. నేనంతా 10th ఫెయిలే, నేను చెప్తున్నాను. మనం అంతే, మనం చిల్లర రిచ్ బాయ్. ఒరిజినల్ చిల్లర రిచ్ బాయ్. మీ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది. అసలు అలా ఇన్స్పైర్ కాదు, కానీ చాలా మంది ఇప్పుడు ఎదగాలంటే ప్రపంచం చూడాలి, కాబట్టి కొంచెం చిల్లరగా ఉంటేనే ప్రపంచం తెలుస్తుంది. పుష్పిష్గా ఇంట్లో ఉంటే తెలియదు. సో అలాగే పెరిగాను నేను. ఐఎమ్ వెరీ వైల్డ్. ఇప్పుడు వైల్డే, ఎప్పుడు వైల్డే. ఒకటి అదొక ఐటమ్. సో బేసిక్గా ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు శరవణ భవన్ వచ్చింది, కానీ ఎప్పుడు అప్పట్లో రాయర్స్కేప్ మార్నింగ్ 6 గంటలకంతా కూడా మంచి వాకింగ్ చేసి వచ్చి డ్రైవింగ్లో ఉండేది. ఎక్కడ టీ నగరా? డ్రైవింగ్ వచ్చి అక్కడ ఉండేది, జెమినీ స్టూడియో దగ్గర ఉండేది డ్రైవింగ్. ఇది మన రెస్టారెంట్. అక్కడ పొద్దున్నే మంచి వేడివేడి పొంగలు, కాఫీ, కాఫీ, మళ్ళీ ఒక కాఫీ. ఇది మార్నింగ్. మధ్యాహ్నం అనేది ఇంటి భోజనం, మన తెలుగు భోజనం, పక్కా తెలుగు భోజనం. ఇంట్లో మంచి స్కూల్లో ఉన్న వచ్చేసేది. అమ్మ మంచి నాటుకోడి పులుసు కానీ, రాగి ముద్ద కానీ ఇవన్నీ వండి పంపించేది, మంచి బిర్యానీ కానీ ఇవన్నీ. సో అది ఈవినింగ్స్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క తేడా వస్తుంది, అంటే జనరల్గా మనం దీన్ని బట్టి. అఫ్కోర్స్ నైట్ మన బుహారీస్లో మంచి బేజా ఫ్రై అను ఘీ పొరాటా దొరుకుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 6-6:30కి బీచ్లో మంచి మన ఈ సుండలు, బేల్పూరి. సో అదే చెన్నై. సో అది ఒరిజినల్ మెడ్రాస్, ఇప్పుడు చెన్నై అయింది. సో ఇట్స్ ఆల్ మెమరీస్. చూడండి, హర్యానాలో కోయా ఘియా ఏదో అని. ఇలాగా ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్, అవర్ క్యూజైన్. మీకు ఇష్టమైన డిషెస్ గురించి? నాకు గుంటూరు. గుంటూరా? మీది కూడా గుంటూరా? మా అమ్మ వాళ్ళది గుంటూరు. ప్రతి దశలోనూ కనెక్షన్ ఉంది సార్. బిస్మిల్లా మటన్ బిర్యానీ, సూపర్. సుబానీ కిచడి. అంటే నేను బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్, గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. వెళ్తే అక్కడ డైలీ తినేది 6 లంచ్ అదే, డిన్నర్ అదే, టిఫిన్ అదే, అలా తినేవాడిని. అంటే దాదాపు 5 years తిన్నా, అంత ఇష్టం. బిస్మిల్లా. మా ఇంట్లో మా అమ్మ చేసే గోంగూర పచ్చడి బాగా ఇష్టం. అది పాయింట్ ఆయన గుర్తు పెట్టుకున్నారు. తర్వాత వేగన అని ఉంటుంది, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, అది. తర్వాత మా వైఫ్. నేను చెప్పిన ప్రతి పాయింట్ చూసారు ఎంత బాగా లేదు రియల్లీ మా వైఫ్ ఫుడ్ చాలా బాగా చేస్తారా? నేను ఆల్వేస్ ఆఫీస్ లో కూడా నాకు ఇంట్లో నుంచే కర్రీస్ వస్తాయి. ఏ ఐటమ్ చాలా బాగా వండుతారు? మా వైఫ్ వెజ్ అన్ని బాగా వండుతుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సూపర్.